హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు G+5 ఫ్లోర్స్ తోటి ఓ GHMC అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్కి మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. మనకు నార్త్, సౌత్ అండ్ ఈస్ట్, మనకు వెస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇందులో మీకు ఇప్పుడు ఫ్లాట్స్ సైజ్ పరంగా మనకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇందులో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ అనేటివి 3 BHK యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. అందులో మనకు 1850 స్క్వేర్ ఫీట్ అండ్ 1775 స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు ఫ్లాట్ ఏరియా అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క బాల్కనీ అనేది మనకు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి. 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ప్లస్ మనకు GHMCకి సంబంధించిన పార్క్ ఏరియా కూడా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ టోటల్ అపార్ట్మెంట్ మనకు 600 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు 10 ఫ్లాట్స్ ఉంటాయండి. గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఒక బెడ్రూమ్లో కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. GHMC అప్రూవల్తో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. అందువల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఎల్బీ నగర్ సిగ్నల్ నుంచి మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక 800 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. 800 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక 20 నుంచి 30 మీటర్స్ ఉంటుందండి. బైరామల్గూడ ఫ్లైఓవర్కి ఏదైతే రోడ్ ఉందో మనకు సాగర్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ నుంచి మనకు అపార్ట్మెంట్కి ఒక 20 నుంచి 30 మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే మాత్రం మీకు ఒక 800 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. మీకు వీడియో కంటిన్యూషన్లో మనకు ఫ్లైఓవర్, రోడ్ కనెక్టివిటీ, నియర్ బై ల్యాండ్ మార్క్స్ అనేటివి మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో చూస్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. మీకు వీడియో కంటిన్యూషన్లో మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్ కూడా కవర్ చేస్తానండి. లిఫ్ట్కి సంబంధించిన ప్రొవిజన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. స్టేర్స్ కవర్ చేస్తున్నాను. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఒక ఫ్లోర్లో మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు 60 స్క్వేర్ యార్డ్స్, 60 గజాలు UDS వచ్చిందండి. మనకు లివింగ్ ఏరియా, మన కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు సౌత్ సైడ్, నార్త్ అండ్ వెస్ట్ సైడ్ 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం, 3 సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి. అందువల్ల మనకు అపార్ట్మెంట్లో 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. పైగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో రోడ్ యాక్సెస్ బాగుంటుంది. ఈ లొకేషన్కి మనకి ఏ లొకేషన్కి ట్రావెల్ చేయాలనుకున్నా కానీ. అండ్ మనకు అప్కమింగ్ మెట్రో లైన్ కూడా మనకి అపార్ట్మెంట్కి మెయిన్ రోడ్ ఏదైతే 30-40 మీటర్స్ కనెక్టివిటీ ఉందో అక్కడ నుంచి మనకు శంషాబాద్ అనేది కనెక్టివిటీ ఉందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న మెట్రో స్టేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. ఆ మెట్రో స్టేషన్ నుంచి డిస్టెన్స్ మాత్రం మీకు 1 కిలోమీటర్ అవుతుంది. అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించిన 3 బెడ్రూమ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశానండి. ఇందులో మనకు 2 బెడ్రూమ్స్కి సిట్అవుట్ బాల్కనీ, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి 1850 స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి 1775 స్క్వేర్ ఫీట్. గ్రౌండ్ లెవెల్లో మనకు ఫ్లాట్కి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. అమ్యూనిటీస్ కింద మనకి ఎలివేటర్ ప్రొవైడ్ చేశారు. CCTV సర్వేలెన్స్ ఉంది. సెక్యూరిటీకి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు రోడ్ యాక్సెస్ ఏదైతే లొకేషన్ ఉందో అది మీకు క్లియర్గా కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్.
అండ్ ఈ మనకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లో కూడా 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లో 2 బెడ్రూమ్స్కి సిట్అవుట్ బాల్కనీ అనేది అవైలబుల్ ఉందండి. ఇంతసేపు మీకు 2 ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. ఇప్పుడు మీకు రోడ్ కనెక్టివిటీ కవర్ చేస్తాను. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బైరామల్గూడ ఫ్లైఓవర్ అండి. మనకి ఎల్బీనగర్ ఎక్స్ రోడ్స్ ఏదైతే ఉందో క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి జస్ట్ ఒక 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఏరియా కనెక్టివిటీలో ఉంది. మోస్ట్లీ రీసెంట్గానే ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అవ్వడం వల్ల మ్యాక్సిమం ఈ ఏరియాలో ఫ్లాట్స్ సెర్చ్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి దీని గురించి. సాగర్ ఎక్స్ రోడ్స్ ప్రీవియస్గా మనకు సాగర్ ఎక్స్ రోడ్స్ అనేవాళ్ళు ఈ లొకేషన్ని, ఇప్పుడు బైరామల్గూడ ఫ్లైఓవర్ అంటే చాలామందికి ఐడెంటిఫై అవుతుంది. అండ్ మనకు రోడ్ యాక్సెస్ వైజ్గా మీకు బైరామల్గూడ ఫ్లైఓవర్ నుంచి అయితేనేమో ఒక 200 మీటర్స్ అండి అపార్ట్మెంట్కి డిస్టెన్స్. ఎల్బీనగర్ ఎక్స్ రోడ్స్ నుంచి అయితే మీకు ఒక 500 నుంచి 600 మీటర్స్ ఉంటుంది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి మీకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుందండి. అండ్ మనకి జంక్షన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అక్కడ నుంచి ఇప్పుడు మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ చూడండి మనకి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం అపార్ట్మెంట్ సైడ్. అపార్ట్మెంట్ మనకు 600 స్క్వేర్ యార్డ్స్ అండి. జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ఫ్లాట్ వైజ్గా మనకు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక 20 నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఏరియాలతోటి మనకు ప్రాపర్టీ లొకేషన్ అనేది మ్యాప్ పరంగా మీకు క్లియర్గా కవర్ చేశాను. ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది చూపిస్తున్నానండి. ఇది వెస్ట్ సైడ్ రోడ్డు, ఇది సౌత్ సైడ్ రోడ్డు, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ నార్త్ సైడ్ రోడ్ ఉందండి. అండ్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ నేమ్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. ఆల్మోస్ట్ మనకు 99% కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి మనకు ఎలివేటర్ ఫెసిలిటీ, స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ప్రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నియర్ బైలో మనకు ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో టైల్స్కి అండ్ ప్లంబింగ్ సంబంధించి అవన్నీ లిస్ట్ అని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మ్యాక్సిమం 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. Thank you so much for supporting us.